హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో పెసరట్టు ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉండే ఈ పెసరట్టుని హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెసరపప్పుని నానబెట్టుకుందాం. ఇక్కడ నేను 2 కప్పుల వరకు పెసరపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే పెసర గుళ్ళునైనా తీసుకోవచ్చు. దానిలో 1/2 కప్పు రైస్ని తీసుకోండి. దీన్ని నీట్గా క్లీన్ చేసుకోండి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు మునిగేలా వాటర్ పోసి ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకోండి. పెసరపప్పుని తీసుకున్నాం కాబట్టి చాలా త్వరగానే నానిపోతుందండి. ఇప్పుడు ఇంకొకసారి పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసి తీసుకోండి. పొట్టేమీ పోనవసరం లేదు. ఇలా క్లీన్ చేసుకున్న పెసరపప్పుని సైడ్కి పెట్టుకుని ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలో 4 లేదా 5 పచ్చిమిర్చిని తీసుకోండి. 1 ఇంచి అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకోండి. ఈ మొత్తాన్ని ఒక్కసారి కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. దానిలో కొంచెంగా పెసరపప్పు వేసుకోండి. దానిలో వాటర్ ఏమి ఎక్కువ యాడ్ చేయకండి. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేటప్పుడు ఈ పేస్ట్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ తిక్కుగా కూడా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దానిపైన ఆనియన్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ పిండిని 2 గరిటెల పాటు వేసుకోండి. మొత్తాన్ని దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ పెసరట్టు పైన ఆనియన్స్ని కట్టింగ్ చేసి యాడ్ చేసుకోండి. సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని మన చాయిస్ అండి, ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. దానిపైన ఆయిల్ యాడ్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ దోశని వేడి చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో దోశని కాల్చుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. ఒకవేళ మీకు సాఫ్ట్గా దోశ కావాలనుకుంటే దీనిపైన ఒక మూత పెట్టి క్లోజ్ చేయండి. పెసరట్టు 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా వస్తుంది. మీరు క్రిస్పీగా కావాలనుకుంటే 1 సైడ్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా ఒక పెసరట్టుని తీసి పక్కకు పెట్టుకుందాం. అలానే ఇంకొక పెసరట్టుని కూడా సేమ్ అలానే యాడ్ చేసుకోండి. ఇది క్రిస్పీగా వచ్చే పెసరట్టు అండి. దీనికి ఇదేం పెట్టవసరం లేదు. చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత 2 సైడ్స్ కూడా ఒక 2 నిమిషాల పాటు పెసరట్టుని కాల్చుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పెసరట్టు కాంబినేషన్లో ఉప్మా అయినా టేస్టీగా ఉంటుంది, లేదంటే ఇలా పల్లీ చట్నీతో అయినా చాలా బాగుంటుంది. వీడియోని చూశారు కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఆహా అమ్మ వంటల ఛానల్ చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.